శంఖం నవశకానికి నాంది పలుకుతున్నటువంటి సింహ గర్జన. ఒక వ్యక్తి నేతృత్వంలో ఒక్క గొంతుకు అయి చరిత్రను తిరగరాయనున్నటువంటి ఈ తరుణం ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని కష్టాలు తీసుకువచ్చినా జీవితంలో సంకల్పం అన్నది ముఖ్యం అని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళి ఎన్నో మహాసభలుగా రూపుదిద్దుకున్నాయి. బీసీ సింహ గర్జన బహిరంగ సభ కేవలం ఒక రాజకీయ సమావేశం మాత్రమే కాదు, తరతరాలుగా వినిపించని గొంతుల ప్రతిధ్వని, హక్కుల కోసం ఎక్కుపెట్టినటువంటి అస్త్రం, రాజ్యాధికారానికి నాంది పలికే ఒక చారిత్రాత్మక ఘట్టంగా కోడి రామచంద్ర యాదవ్ గారి నేతృత్వంలో ఏకమవుతున్నటువంటి మహత్తరమైన ఘట్టం. ఇందులో పాల్గొన్నటువంటి ఈ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి ఆలోచన వెనక ఎన్నో సంవత్సరాల కృషి, ఎంతో శ్రమతో కూడినటువంటి అంశాలు. ప్రతి విషయం మీద మనకంటూ ఒక భావం ఉంటుంది, ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక సంకల్పానికి ఆయన నాంది పలికారు. ఒక కష్టం వచ్చినప్పుడు మన కష్టాన్ని ఎవరైనా తీర్చే మనిషి ఉన్నాడా అని వెతికినప్పుడు ఒక టార్చ్ బేరర్ గా నిలబడ్డాడు. పేదల పాలిటి పెన్నిదిగా, కష్టాల పాలిటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మనసులోంచి వచ్చినటువంటి అభిమానాన్ని సొంతం చేసుకోవడం ఒక సామాన్యమైన విషయం కాదు. హక్కుల కోసం ర్యాలీలు, సమావేశాలు, ఎలాంటి భేటీలకైనా, ఎంత పెద్దవారితో సమావేశానికైనా ఎదుగురు తిరగనటువంటి నాయకత్వం. ప్రముఖ నాయకులతోటి మర్యాదపూర్వకంగా భేటీ అయినప్పటికీ అభివృద్ధి కోసం ఎన్నో అంశాలపై చర్చలు చేయడం, రాష్ట్రానికి సంబంధించిన అంశాలని ప్రతిపాదించడం, దేవాలయాల సందర్శించడం, అలాగే ఆధ్యాత్మికతో కూడినటువంటి భావం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అదే నిజమైన నాయకత్వ లక్షణం అని నమ్మిన నాయకత్వం ఆయనది. ఒకవైపు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక శ్రేయస్సు, స్థానిక ప్రజల్లో ప్రత్యక్ష చర్చలు, ఇలా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం మాత్రమే కాదు, ప్రజల బాధను తన బాధగా భావించే నాయకత్వం ఆయనకి మాత్రమే చెల్లింది. ఇది కేవలం మాటలు కాదు, చేతులతో చూపించే నాయకత్వం ఆయనకి మాత్రమే సొంతమైంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనందరం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క పోరాటానికి ఆయన ఊపిరి పోశారు. ఆ పోరాటం ఒక సహాయాన్ని అందిస్తుంది అనే ఒక వ్యక్తిత్వంతో పాటు ఒక బలాన్ని ప్రతి ఒక్కరికి చేకూర్చారు. పడుగుల గొంతుకగా ప్రపంచనాన్ని సృష్టిస్తూ సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఆయనే. ఒంట్లో బాలేకపోతే విటమిన్స్ వేసుకుంటాం, సప్లిమెంట్స్ వేసుకుంటాం. బాధ అనేది వస్తే, కష్టం అనేది వస్తే, బాధ అనేది వస్తే వైటమిన్ ఆర్, వైటమిన్ ఆర్ రామచంద్ర యాదవ్ గారికి గట్టిగా చప్పట్లతోటి సాదరంగా స్వాగతం పలుకుదాం. ప్రత్యక్షంగా ఎటువంటి హాని లేకుండా ప్రజాపక్షంగా ఆయన నిరూపిస్తూ ఒక యోధుడిగా నిలబడటం అందరికీ సాధ్యం కాని పని. అందరి దృష్టిలో కూడా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడం చాలా కొద్ది మందికే సాధ్యం అవుతుంది. మన జాతి పిత మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఎంతో మంది పెద్దలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి, బ్రిటిషర్ల పరిపాలన నుంచి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన, మనకి ఎంతో స్ఫూర్తి అందించిన నేతలు చాలా మంది ఉన్నారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జీవితంలో కష్టం వస్తే భగవంతుణ్ణి కోరుకుంటాం. మన
నిత్య జీవితంలో ఒక కష్టాన్ని పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ రామచంద్ర యాదవ్ గారు. ప్రతి ఒక్కరి మనసులో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు మనతో ఉన్నటువంటి శ్రీ రామచంద్ర యాదవ్ గారికి స్వాగతం పలుకుతూ శ్రీకృష్ణ జాంబవతి మన హక్కుల కోసం ఐకమత్యంతో అధికారం కోసం జరిగే నిజాయితీ అక్రమార్కులను ఏ ప్రభుత్వమైనా బీసీలకు చేసింది ఉచిత వాగ్దానాలే. అధికారం వచ్చి రాగానే చూపించింది మొండి చేతులే. శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణ మహోత్సవంలో శ్రీ రామచంద్ర యాదవ్ గారు పాల్గొని పండితుల ఆశీర్వాదం, స్వామీజీ గారి దివ్య మంగళ ఆశీస్సుల్ని అందుకుంటారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం శ్రీ రామచంద్ర యాదవ్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన. బీసీలకు ఇస్తామని అన్న రక్షణ చట్టం ఏమయ్యిందని ప్రశ్నించడానికి 44% రిజర్వేషన్లు ఎక్కడ అని నిలదీయడానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజధాని హైదరాబాదును దొంగలు పంచుకున్నట్టు అమరావతిలో అసలు కుదరదని వల్లగుత్తి హెచ్చరించడానికి బీసీలకు వాటాలు, ఉద్యోగాలు, అభివృద్ధి నిధులు వెంటనే అమలు చెయ్యాలి అని చట్టసభలు మారుమ్రోగడానికి ఉద్యమమైన పోరాటమైనా అయినా సిద్ధం అంటూ ఉద్యమమైన పోరాటమైన యుద్ధం అయినా సిద్ధం అంటూ ఓటెత్తుతూ మన రామచంద్రన్న చేస్తున్న రణగర్జన బీసీ సింహ గర్జన. ఇది బీసీ సింహ గర్జన. పైన వస్తున్న వాళ్ళందరూ ఆగాలి. దయవుంచి అందరూ వెనక్కి వెళ్ళండి. ఎంతో క్రమశిక్షణగా మన కార్యక్రమం జరుపుకుని దయవుంచి వెనక్కి వెళ్ళండి. దయవుంచి కుర్చీలో కూర్చోండి. బీసీ బిడ్డల నవశకానికి ఇది నాంది గీతం. బీసీ సోదరులారా, మహానాయకులారా, యోధులారా, సైనికులారా, రామచంద్ర యాదవ్ అన్న మన కోసం తరలి వచ్చాడు. దయచేసి మీ ఆవేశాన్ని, ఆనందాన్ని కొంత కంట్రోల్ చేసుకొని అన్న ప్రసంగాన్ని కంటిన్యూ చేసేదానికి కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి బీసీ నాయకులారా, యువ నాయకులారా, దయచేసి ఆ ర్యాంపు దిగవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న రామచంద్ర యాదవ్ అన్న మన కోసం ఎంతో వ్యయప్రయాసాలు ఒడ్డాడి ఈరోజు ఈ సభను నిర్వహించడానికి ఎంతో కృషి చేశారు. ఇది మనందరి యొక్క విజయకేతనంగా భావించాలి. మనమందరం కూడా సమన్వయం పాటించి జాగ్రత్తగా బాబు, ఈ ర్యాంప్ పైన ఎవరు రావద్దు. వచ్చిన వారు దయచేసి కింద గ్యాలరీలోకి వెళ్ళిపోండి. కిందకి వెళ్ళిపోండి. ఎవరు స్టేజ్ పైన ఉండొద్దు. దయచేసి కిందకి వెళ్ళిపోండి. ర్యాంప్ పై నుంచి వచ్చే వారు అందరూ కూడా కిందకి వెళ్ళిపోండి. కిందకి వచ్చిన వారిని అలా కిందకి పంపించండి. అటు సైడ్ గ్యాలరీ ఖాళీగా ఉంది, అటు సైడ్ పంపించండి. ఎవరు నాకు ఉంచొద్దు. దయచేసి కిందకి తమ్ముడు కిందకి వెళ్ళిపోవాలి. మీరు బాబు, స్టేజ్ ఇబ్బంది అవుతుంది, కిందకి వెళ్ళిపోవాలి. మీరు ఎలా వచ్చారో ఆ విధంగా ఇటు సైడ్ గ్యాలరీకి ఇటువైపుకి రండి అమ్మా. ఇటువైపుకి వచ్చేయండి.
రండమ్మా, నువ్వు పైన ఎవరు ఉండొద్దు దయచేసి. తమ్ముడు దయచేసి పైనకి ఎవరు వెళ్ళొద్దు. ఆ బ్యాక్ సైడ్ ఉన్నవారు దయచేసి వెనక రండి. బాబు దయచేసి వివిఐపి పాసులు ఉన్న మాత్రమే స్టేజ్ పైన ఉండవలసింది. బాబు మీరు వెళ్ళిపోవాలి, ఎవరైనా ప్రతి వెళ్ళిపోవాల్సిందే. ఒక్కరు కూడా కిందకి దిగవలసిందే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం ఈ ఒక కార్యక్రమం మన అందరిది కాబట్టి అందరూ కూడా జయప్రదం చేయాలంటే దయచేసి ఇక్కడికి వచ్చిన మన అతిథులను గౌరవించుకోవాలి. మీరు తమ్ముడు మీరు వచ్చిన వాళ్ళు గౌరవించుకోవాలి. దయచేసి విఐపి పాసులు మాత్రం ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళండి తమ్ముడు. దయచేసి లేని వాళ్ళు ప్లీజ్ రిక్వెస్ట్. ఇదంతా మందే. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలంటే మనం అందరం కోఆపరేట్ చేసుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. దయచేసి తమ్ముడు కిందకి వెళ్ళండి. విఐపి పాసులు మాత్రం ఉన్న వాళ్ళకి ఇక్కడ తమ్ముడు, పద. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనమే. వాలంటీర్లకు సహకరించండి, దయచేసి వాలంటీర్లకు సహకరించండి. మన అందరూ రామచంద్రాని గారి అభిమానులమే. మన అభిమానాన్ని మన ఎదురుగా ఉన్న గ్యాలరీ నుంచి కూడా చూపించవచ్చు. దయచేసి వేదిక మీద మనం అతిథులను పిలుచుకున్నాం, వారికి గౌరవపరచుకోవాలి. తమ్ముడు బాబు పోలీసు వారికి కూడా సహకరించవలసిందిగా మనవి. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు కూడా నీట్గా జయప్రదం చేయాలని మంచి సూచనలతో వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళకి కూడా మీరు కొంచెం సహకరించి ఈ ఒక కార్యక్రమం మనం అందరితో కూడా జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం మనం ఫుల్ సపోర్ట్ చేసుకుంటే మన కార్యక్రమం జయప్రదం అవుతుంది. దయచేసి విఐపి పాసులు మాత్రం ఉన్న వాళ్ళకి ప్లీజ్ రిక్వెస్ట్, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, స్టేజ్ పైన గలాట వద్దు. సార్ ఎస్సీ గారు మీరు ఒకసారి పైకి వచ్చి సీఏ గారు చూసుకుంటారు. ఎవరు ఏమనొద్దు, ఎవరిని టచ్ చేయొద్దు. ఓకే సార్, ఏమైతే ఉంది స్టేజ్ మీద దయచేసి ఎవరినైతే మనం పిలుచుకున్నామో వారు